దేవుని నామానికి మహిమ కలుగుతుందాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు కదా. దైవ వాక్కు వింటూ ఆత్మీయంగా జ్ఞానం సంపాదించుకుంటున్నాం కదా. ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు కృపణిస్తున్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుంటూ రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుటకు రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. ఆయన వస్తాడు. దేవుని బిడ్డలారా, నీ యుద్ధకు వస్తాడు. నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. నీకు కావాల్సిన ఈవులన్నీ నేను దయచేస్తాను. అది ఏ రీతిగా అంటే తొలకరి వర్షము కడవరి వర్షము మాదిరిగా నేను మీ యుద్ధకు వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వర్షము ఏ రీతిగా ఆకాశం నుండి భూమికి చేరదో, భూమిని అంతటినీ తడుపుతుందో, ఒక విత్తనం ఏ రీతిగా మొలకెత్తి మూడంతలుగా ఫలిస్తుందో, ఈరోజు దేవుడు కూడా నేను వర్షముల తొలకరి వర్షము కడవరి వర్షం మాదిరిగా మీ యొద్దకు వస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఎందుకంటే ఆయన గురించి నీకు తెలియాలి. ఆయన ఎంత మంచివాడు, ఏ సమయంలో ఏ సహాయం చేస్తాడో, నీ కుటుంబంలో ఎప్పుడు నువ్వు ప్రార్థించాలో, ఎప్పుడు ఆయన అడగాలో, ఎప్పుడు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకోవాలో, ఇవి తెలుసుకొని మనం ముందుకు కొనసాగితే ఆయనకి నీకు మధ్య ఆ కమ్యూనికేషన్ అంతా బాగుంటుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఉద్దేశం నీ ఉద్దేశం కలిసిపోతాయి. ఆయన ఆలోచనలన్నీ నీ ఆలోచనలుగా మార్చబడతాయి. అప్పుడు ఆయన చిత్తాన్ని నువ్వు అడగడానికి, దేవుడు నీకు ఇవ్వడానికి సహాయపడుతూ ఉంటాడు. ఆయన గురించి తెలియకుండా లోకాశం చేత ఏడవబడుతూ లోకంలో నువ్వు అడిగి కొని తెచ్చుకొని శ్రమలు తెచ్చుకుంటావు. కనుక ఆయన గురించిన జ్ఞానం నీకు అవసరం. అందుకని యెహోవాను గురించి తెలుసుకుందాం రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించడము ఆయనను అనుసరించి నడుచుకుందాం రండి. ఉదయమున తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ఉదయం తప్పక వస్తాడు. ఉదయించే సూర్యుని వలె వస్తాడు. నీ జీవితంలో వెలుగు రేఖలు ఉదయించే విధంగా, చీకటిని అంతటినీ పారద్రోలే విధంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కనుకనే ఉదయకాలమే ఈ వాగ్దానం. ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలోకి తీసుకుంటాం వల్ల ఈ యొక్క ఉదయకాలమే వస్తున్న ఈ ఉదయ రేఖలు, ఈ నీతి సూర్యుడు నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు చేయగలుగుతాడు. నీ జీవితంలో ఉన్న చీకటి ఛాయలు, మరణ రేఖలు, ఆ యొక్క భయంకరమైన శ్రమలు, శోధనలు అన్నింటినీ దేవుడు తీసివేయడానికి, ఒక మంచి జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి ఈ మంచి వాగ్దానాలు. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన అనుభవ జ్ఞానం నీకు తెలిసి ఉండాలి. ఏది అడిగి ఏ రీతిగా నడుచుకోవాలి నీకు జ్ఞానం ఉండాలా, ఏ రీతిగా సంపాదించాలి, ఏ రీతిగా పొందుకోవాలి, ఏ రీతిగా కృపలో ఉండాలా, ఏ రీతిగా దీవెనలతో నింపబడాలి, ఇదంతా జ్ఞానం నీకు లేకపోతే వెర్రివారమై ఈ భూమినంతా సంపాదించుకొని లోకమంతా ఒకవేళ సంపాదించుకున్నా రాత్రికి రాత్రి మన ప్రాణం కోల్పోతే అన్ని వ్యర్థమైపోతాయి. కనుక దేవుణ్ణి కలిగి ఉందాం, దేవుని కృపను కలిగి ఉందాం. తదుపరి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ మంచి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే మీ పట్ల దేవుడు ఆయన తన వర్షాన్ని కుమ్మరిస్తూ నీకు మేలు చేయబోతూ ఉండగా, ప్రతి ఉదయకాలం వస్తున్న ఈ వాగ్దానాలు చూస్తూ రెండోదిగా దేవుని జ్ఞానం కొరకు దేవుని సన్నిధిలోకి నడిపించబడదాం. 40 దిన ఉపవాసారాధనలు జరుగుతున్నాయి. ప్రతి దినము మరి ఎంతగానో ఆత్మీయంగా బలాభివృద్ధిని అందుతున్నాం. రండి దేవుని బిడ్డారా, మరి పట్టణంలో జరిగే ఉపవాస ఆరాధనకై లైవ్ ఇస్తున్నాం. లైవ్లో ఏకీభవించండి. మనందరం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు బలమైన వాకు వచ్చినారు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, వారి మీద నీ వర్షం వలె ఆశీర్వాదపు వర్షపు చల్లులను ప్రతి ఉదయకాలంలో కుమ్మరించాయా. ఈ వాగ్దానం ద్వారా వారు బలాభివృద్ధిని ఉండాలి, వరములందుకు కృపతో నింపబడాలి. నీ గురించిన అవగాహన వారికి ఉండాలి, నీ గురించిన జ్ఞానం వారికి ఉండాలి. నీ యొద్దకు ఎలా రావాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా పొందుకోవాలి, సమస్త జ్ఞానం మీరించి నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ మార్గంలో నడిపిస్తూ అంచెలంచెలుగా ఆశీర్వదించి కృప చూపించి ఒక నీతి సూర్యుడిగా వారి గృహంలో ఉదయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడగా ఈ దినము 10వ ఉపవాసారాధన దేవుని బిడ్డలారా మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని గొప్పగా మహిమపరుద్దాం.